naptol.com ఇంటిలోనే కూర్చుని పొందండి షాపింగ్ యొక్క మజా. నిజంగా చాలా ట్రెండీగా ఉంది. ఏ మాత్రం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఓకే సెకండ్ అండి. మీ నార్మల్ ఫోన్ అయితే ఇరిగిపోయి ఉంటుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీ నార్మల్ ఫోన్ అయితే ఇరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు అనండి. మీ నార్మల్ ఫోన్ అయితే ఇరిగిపోయి ఉంటుంది. ఇంటర్నెట్ అంతగా లేని టైంలో ఇండియన్ టీవీ ఛానల్స్ ని అండ్ మార్కెట్ ని ఒక కంపెనీ రూల్ చేసింది. ఆ కంపెనీ పేరే నాప్టాల్. ఫ్లాష్ యాడ్స్, గట్టిగా అరవడం, ప్రొడక్ట్ గురించి రివ్యూ ఇవ్వడం, ఆ ప్రొడక్ట్ స్ట్రాంగ్ అని చెప్పడానికి డ్రిల్ చేయడం, గోడకేసి కొట్టడం, కాల్చడం లాంటి వింత వింత విన్యాసాలు చేసేవారు. అసలు నాప్టాల్ బ్యాక్ స్టోరీని చూద్దాం. 1994 లో మను అగర్వాల్ గారు ఐఐటి అండ్ మాస్టర్స్ ని కంప్లీట్ చేసి కాలిఫోర్నియాలో WSA కంపెనీలో ప్రాజెక్ట్ లీడర్ గా వర్క్ చేసేవాళ్ళు. 2008 నాప్టాల్ ని స్టార్ట్ చేశారు. QVC, HSN లాంటి గ్లోబల్ హోమ్ షాపింగ్ నుండి ఇన్స్పైర్ అయ్యి మన ఇండియాలో ఇలాంటి హోమ్ షాపింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. ఆ టైంలో అందరూ టీవీ ఎంటర్టైన్మెంట్ మీదే డిపెండ్ అయ్యేవాళ్ళు. ఈ నాప్టాల్ స్ట్రాటజీ సింపుల్, త్వరపడండి అని కంగారు పెట్టి చాలా అర్జెన్సీని క్రియేట్ చేసేవాళ్ళు. మను అగర్వాల్ జర్నీ ఓవర్ నైట్ కాదు. 1998 లో ఇండియాకి వచ్చి 50 lakhs పెట్టి ఫ్రెండ్స్ తో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అది అంతగా సక్సెస్ అవ్వలేదని వాటిని అమ్మేశారు. 50 lakhs ఖర్చు పెట్టారు, కానీ 2.5 crores వచ్చింది ప్రాఫిట్. అండ్ మను అగర్వాల్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి నాప్టాల్ ని స్టార్ట్ చేశారు. ప్రొడక్ట్ కాస్ట్ అనేది 4020. వీళ్ళ యాడ్స్ లో ఆఫర్ వల్ల 2000 వస్తుందని చెప్పి అందరినీ అట్రాక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళే నాప్టాల్ రివ్యూస్ ఇవ్వడం ద్వారా అన్ని పాజిటివ్ గానే చెప్పేవాళ్ళు. కస్టమర్స్ కూడా అది నమ్మేవాళ్ళు. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చాలా మందికి అర్థమైంది నాప్టాల్ ప్రొడక్ట్స్ లో క్వాలిటీ అనేది అంత బాగోలేదని. వాళ్ళ ఛానల్లో చూపించిన ప్రొడక్ట్, వాళ్ళకి వచ్చిన ప్రొడక్ట్ చాలా డిఫరెంట్ గా ఉండేది. టీవీ ఆన్ చేయగానే నాప్టాల్ ఛానల్ వచ్చేలాగా కేబుల్ ఛానల్ అండ్ డిష్ ఛానల్ తో ఒక అగ్రిమెంట్ ని తీసుకున్నారు. సో చాలా మంది కొనకపోయినా నాప్టాల్ యాడ్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా చూసేవాళ్ళు. 2010 కి ఇంటర్నెట్ వాడకం కొంచెం ఎక్కువైంది. ఈ టైంలో అమెజాన్ లాంటి ఈ కామర్స్ చాలా ట్రాన్స్పరెంట్ రివ్యూస్ ఇవ్వడం, ప్రొడక్ట్ క్వాలిటీ మంచిగా ఇవ్వడం వల్ల చాలా మంది వీటికి అట్రాక్ట్ అయ్యారు. సో అక్కడ నుండే నాప్టాల్ నుంచి కస్టమర్స్ తక్కువ అయ్యారు. ఇవి చూసి నాప్టాల్ కూడా నాప్టాల్ యాప్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అయినా సరే నాప్టాల్ నిలబడలేకపోయింది. ఎందుకంటే క్వాలిటీ అనేది వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల నాప్టాల్ ని ట్రస్ట్ చేయడం మానేశారు. క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడమే నాప్టాల్ యొక్క డౌన్ ఫాల్ కి కారణమైంది. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎలాంటి బిజినెస్ అయినా చేయండి, ప్రొడక్ట్ క్వాలిటీ మాత్రం బెస్ట్ గా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఎలాంటి కాంపిటీషన్ ఉన్నా మీరు నిలబడగలరు.